దేశ రక్షణకు సేవలు అందించాల్సిన అగ్నివీర్ జాతీయ రహదారిపై చోరీలకు పాల్పడుతూ పోలీసులకు దొరికిపోయాడు. 2 నెలల సెలవుపై వచ్చి మరో ఇద్దరితో కలిసి దొంగతనాలకు పాల్పడుతూ కారు దొంగతనం కేసులో పట్టుబడ్డాడు. మొహాలీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ఎస్పీ సందీప్ కుమార్ గారు ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. అగ్నివీర్ శిక్షణ అయ్యాక ఇష్మిత్ సింగ్ అలియాస్ ఇష్యూకు పశ్చిమ బెంగాల్లో పోస్టింగ్ ఇచ్చారని, ఈ ఏడాది మేలో 1 నెల సెలవుపై పంజాబ్ కు వచ్చాడని తెలిపారు. అక్కడ ఇచ్చే వేతనంతో సరిపోకపోవటంతో సెలవు తర్వాత తిరిగి విధుల్లో చేరలేదు. ఇష్మిత్ సింగ్ అతని సోదరుడు ప్రభ్ప్రీత్ సింగ్ అలియాస్ ప్రభ్ బల్కర్న్ సింగ్ ముఠాగా ఏర్పడ్డారని తెలిపారు. అక్రమంగా ఆయుధాలు సంపాదించి హైవేపై దోపిడీలు, వాహనాల దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. ఒక్క వాహనం దొంగతనం కేసులో అగ్నివీర్తో పాటు మరో ఇద్దరిని మొహాలీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి దొంగలించిన ఒక కారు, ఒక మోటార్ సైకిల్, ఒక స్కూటర్, 2 లైవ్ కార్ట్రిడ్జ్లతో కూడిన కంట్రీ మేడ్ పిస్టల్, దొంగలించిన 2 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు ఈ ప్రాంతంలో జరిగిన అనేక దోపిడీ, చోరీ కేసులలో ప్రమేయం ఉందన్నారు. వారు దోపిడీ చేసే విధానం గురించి మాట్లాడుతూ ఆన్లైన్ యాప్ల ద్వారా టాక్సీలను బుక్ చేసి ఆపై తుపాకీతో బెదిరించి డ్రైవర్లను దోచుకునేవారని వివరించారు. ఇష్యూ తన కుటుంబానికి దూరంగా ఉన్నాడని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఒక ఆయుధాన్ని కొనుగోలు చేయటానికి వెళ్లి దానిని కారు దొంగతనంలో ఉపయోగించాడని వివరించారు. చోరీ చేసిన వాహనాల నంబర్ ప్లేట్లను మార్చి విక్రయిస్తున్నారన్న సమాచారంతో దర్యాప్తు చేయగా ముఠా గుట్టు రట్టయిందని తెలిపారు.